హలో హర్ష గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సార్, ఇప్పుడు మనం ఆల్గో గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం. సో వాట్ ఈస్ ఆల్గో సార్? ఆల్గో అంటే ఏంటి? ఆల్గో అనేది వెరీ సింపుల్. చాలా మంది కన్‌ఫ్యూజన్స్ ఉన్నాయి. ఆల్గో ఈజ్ జస్ట్ ఎ మిషన్. ఆర్డర్ పంచింగ్ మిషన్ అంతే సింపుల్‌గా. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు మన కార్ కావాలంటే డ్రైవర్ కావాలి. లేదంటే మనమే డ్రైవ్ చేసుకుంటాం. అవును. ఇప్పుడేంటి ఆటో పైలట్ డ్రైవింగ్ కార్స్ వచ్చేసినాయి కదా! టెస్లా లాగా. దానికి అదే డ్రైవ్ చేసుకుంటాను. అవును. నేను పడుకోవచ్చు హ్యాపీగా. నేనేమి చూడక్కర్లేదు రోడ్డు. అలాగే నేను కూడా నేను పని చేయక్కర్లేదు. నేను చూడక్కర్లేదు. నేను పడుకోవచ్చు. లేదా నా 9 to 5 జాబ్ ఉంటే చేసుకోవచ్చు. లేదా నా బిజినెస్ ఉంటే చూసుకోవచ్చు. ఇంక వేరే పనులు ఏదైనా మీరు చేసుకోవచ్చు. ఎంజాయ్ చేయొచ్చు. ఆటోమేటిక్‌గా మీరు ఆల్గోలో మీరు ఏవైతే సెట్ ఆఫ్ రూల్స్‌ని బేస్ చేసుకొని ఇది ట్రేడ్ ఇట్లా జరగాలి అని మీరు ఆ రూల్స్ పెడతారో ఆటోమేటిక్‌గా ఆల్గో అది తీసుకొని ఆర్డర్స్ పనిచేస్తుంది మీ బ్రోకర్ అకౌంట్. ఓకే. ఇది వెరీ సింపుల్ వే అని చెప్తున్నా ఆల్గో. ఓకే. చాలా మంది ఏంటంటే ఆల్గో ఈజ్ ఎ మనీ మేకింగ్ మిషన్ అని కొంతమంది ప్రాపగండా క్రియేట్ చేస్తారు యూట్యూబ్‌లో. మీరు అన్నట్టు ఇన్‌స్టాగ్రామ్స్‌లో అట్లా ఇట్లా అవన్నీ అవును. నమ్మద్దు. అక్కడ ఆల్గో అనేది ఆర్డర్‌ని పంచ్ చేస్తుంది. మీరు గనక ఒక రాంగ్ డ్రైవర్‌ని లైసెన్స్‌లో నుండి పెట్టుకొని తీసుకెళ్ళి యాక్సిడెంట్ చేస్తాడు. అలాగే మీరు సక్సెస్‌ఫుల్‌గా లైసెన్స్ డ్రైవర్‌ని తీసుకుంటే చక్కగా మీ డెస్టినేషన్‌ని మీకు తీరుస్తాడు. అలాగే ఈ ఆల్గోలో కూడా మీరు రాంగ్ స్ట్రాటజీ కనుక పెట్టారనుకోండి మీకు ఆబ్వియస్‌గా మీకు లాస్ అవుతుంది. అలా కాకుండా ఒక సక్సెస్‌ఫుల్ ప్రాఫిటబుల్ స్ట్రాటజీని బేస్ చేసుకొని మీరు పెట్టారనుకోండి ఆబ్వియస్‌గా ఆల్గో కూడా మీకు మనీ ఇస్తది. ఆల్గో అంటే పంచింగ్ చేసేది యాస్ పర్ యువర్ స్ట్రాటజీ. అంతే. ఆ స్ట్రాటజీ సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది మీరు డిసైడ్ చేసుకోండి ఫస్ట్. అది సక్సెస్ అయిన తర్వాత ఆల్గోలో పెట్టండి. ఆల్గో ఆటోమేటిక్‌గా ఆ రూల్స్‌ని బేస్ చేసుకొని పంచ్ చేస్తది. అప్పుడు మీకు ఆటోమేటిక్‌గా మీరు ట్రేడ్ చేయక్కర్లేదు. అక్కడ కూర్చోక్కర్లేదు. చార్ట్స్ చెక్ చేయక్కర్లేదు. ఆటోమేటిక్‌గా మీరు సెట్ ఆఫ్ రూల్స్‌ని బేస్ చేసుకొని మీ సక్సెస్‌ఫుల్ స్ట్రాటజీ బేస్ చేసుకొని ఆబ్వియస్‌గా సక్సెస్‌ఫుల్‌గా మీకు మనీ క్రియేట్ చేసేస్తది. ఆల్గో. అది గనక మీ దగ్గర సక్సెస్‌ఫుల్ స్ట్రాటజీ ఉంటే. సో బిగినర్స్‌ని డైరెక్ట్‌గా ఇప్పుడు ఆల్గో యూజ్ చేయొచ్చనంటారా? బిగినర్స్ అయితే అసలు బిగినర్సే ఈజీ. ఇప్పుడు మీ క్వెషన్‌కి సేమ్ మ్యూచువల్ ఫండ్‌కి అప్లై చేసుకోండి. బిగినర్స్ చేయొచ్చా? చేయొచ్చు. చేయొచ్చు. ఎందుకు? ఆల్రెడీ ఎక్స్‌పర్టీస్ ఉంది కాబట్టి. ఆల్రెడీ మనం అంతా చూసాం కాబట్టి. ఫండ్ హౌసెస్ అన్నీ ఇలాగే ఉన్నాయి. ఎందుకు? మనకు మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలీదు. లేకపోతే ఏ కంపెనీలో ఏది కరెక్టో, ఎప్పుడు తీయాలో, ఎప్పుడు బై చేయాలో, ఎప్పుడు సెల్ చేయాలో మనకు తెలీదు కాబట్టి ఎక్స్పర్ట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి మన మనీని తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టాం. టు మేనేజ్ అవర్ మనీ. బికాజ్ హి ఈజ్ ఎక్స్పర్ట్ కాబట్టి. ఫండ్ హౌసెస్. సేమ్ అలాగే ఆల్గోలో కూడా ఇప్పుడు మొన్న ఏప్రిల్ 1 నుంచి సెబీ రూల్స్ కొత్త గైడ్‌లైన్స్ తీసుకొచ్చింది. ఆల్గోలో ఎవరైతే ఆల్గో ఉన్నారో వాళ్ళందరూ లైసెన్స్ తీసుకోవాలి. కొన్ని గైడ్‌లైన్స్ పెట్టింది. ఓకే. ఆ బేస్ చేసుకొని మా స్ట్రాటజీస్ కూడా మనం ఎన్ఎస్‌సి దగ్గరికి వెళ్లి అప్రూవ్ చేసుకోవాలి. అలాగే నేను రీసెంట్‌గా ఏప్రిల్ 1 నుంచి ఓకే. నేను నా స్ట్రాటజీస్‌ని ఆల్గో స్ట్రాటజీస్ తీసుకెళ్ళి అక్కడ అప్రూవల్స్ తెచ్చుకొని లైసెన్స్ వచ్చింది. నేను అది వెబ్‌సైట్‌లో పెట్టాను. సో మార్కెట్ ప్లేస్ ఉందా సార్? మార్కెట్ ప్లేస్ ఉంది. ఆ మార్కెట్ ప్లేస్‌లో పెట్టానన్నమాట. ఎవరైనా వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. జస్ట్ లైక్ మీరు మ్యూచువల్ ఫండ్‌లో ఎలా అయితే మనీ పెట్టారో ఇక్కడ మీరు ఈ ఆల్గోని సబ్స్క్రైబ్ చేసుకుంటే బేస్డ్ ఆన్ ద రూల్స్ ఆ ఎగ్జిక్యూషన్స్ అన్నీ మీ బ్రోకర్ అకౌంట్‌లో జరుగుతూ ఉంటాయి. మీరు ఏం చేయగలరు జస్ట్ లాగిన్ చేయాలి ఎవ్రీడే వన్స్. అది ఆటోమేటిక్‌గా యాస్ పర్ ద రూల్స్ సక్సెస్‌ఫుల్ స్ట్రాటజీ ప్రకారం మీకు ట్రేడ్ చేసిద్దనమాట. ఓకే. మ్యూచువల్ ఫండ్‌కి దీనికి తేడా ఏంటంటే మ్యూచువల్ ఫండ్‌లో మీరు మనీ తీసుకెళ్ళి ఫండ్ ఆఫీస్‌కి ఇస్తున్నారు. అవును. మీ దగ్గర ఉన్నట్ల మనీ. కదా! ఆ తర్వాత వాళ్ళు ఏమన్నా చేసినా అంటే ఇంతకుముందు కొన్ని కంపెనీస్ పేర్లు చెప్పలేను. అలాంటివి. మీ మనీ అక్కడ ఉంది కాబట్టి గవర్నమెంట్ కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి కూడా. ఈవెన్ మన బ్యాంక్‌లో పెట్టిన బ్యాంక్ ఎత్తేసారనుకోండి. మనకు 5 లక్షలు వస్తాయి. అవును. సేఫ్ అని అనుకోవద్దు. అలాగే అలా జరుగుతాయి. కానీ ఇక్కడేంటి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మీ మనీ ఎవరికి ఇవ్వట్ల. మీ బ్రోకర్ అకౌంట్‌లోనే ఉంది. మీ డీమ్యాట్ అకౌంట్‌లోనే ఉంది. ఆబ్వియస్‌గా మీరు ఆపేసారనుకోండి అయిపోయింది. అవును. మీ మనీ ఎంత ఉందో, మీరు ఎంత పెట్టుకోవాలో, ఎప్పుడు లాగిన్ అవ్వాలో, అవ్వకూడదో అంతా మీ చేతిలో ఉంది. సో, సమ్‌హౌ ఈ గైడ్‌లైన్స్ ద్వారానే మనం సెబీ క్రియేట్ చేసిన ఒక స్ట్రక్చర్డ్ వేలో గైడ్‌లైన్స్ ద్వారా ఒక స్ట్రాటజీస్‌కి అప్రూవల్స్ ఇచ్చింది. ఓకే. సో, దాని ద్వారా మనం తీసుకెళ్ళి మార్కెట్ ప్లేస్‌లో అప్రూవల్స్ తెచ్చుకున్న తర్వాత పెట్టాము. ఓకే. సో ఇప్పుడు మీ స్ట్రాటజీని ఏదైతే మీ స్ట్రాటజీకి అప్రూవల్ వచ్చిందన్నారు కదా సెబీ. సో దానికి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి సార్ మీ ప్రకారంగా? ఎలా కనిపించినాయి? రిజల్ట్స్ ఇప్పుడు నేను ఏప్రిల్ అంటే డిస్క్లైమర్ ఇది. పాస్ట్ పర్ఫార్మెన్స్ కెనాట్ గ్యారంటీ ఫ్యూచర్ రిజల్ట్స్. మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు దాకా జరిగింది. ఎలాగో అది పబ్లిక్ అది. మీరు చూడొచ్చు లైవ్‌లో. పబ్లిక్‌లో. ఎందుకంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ కల్లా 100% దాటిపోయింది. మిడ్ క్యాప్‌లో, నిఫ్టీలో ఇంక సెన్సెక్స్‌లో ఈ మూడిట్లో. 3 పెట్టాం. 3 అయిపోయింది. ఒక మిడ్ క్యాప్ ఇంట్రాడే ఉంది. అది కొద్దిగా ఇంకా అంత రాలేదు. ఓకే. బట్ ఈ మెయిన్ అది అక్కడ పబ్లిక్‌లో ఉంది చూడండి. నేను అదే అంటున్నా చాలా మంది యూట్యూబర్స్ ఎక్కువ మంది లాస్ అయింది తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణ. మొన్న సెబీ ఇచ్చిన సర్వేలో. దానికి కారణం ఏంటంటే ఈ ఫేక్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అందరూ వచ్చేసి వాళ్ళు చెప్పిన మాటలు వినేసి బిగినర్స్‌కి తెలియక ఇలాంటి మీరు అన్నట్లు 2,00,000 5 నిమిషాల్లో 2,00,000 ఒక్క నిమిషంలో 10,00,000 అని ఇలాంటివి పెట్టి వాటికి అట్రాక్ట్ అయ్యి లాస్ అయ్యారు. నేను ఇప్పుడు అదే వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నా. మీరు జెన్యూన్‌గా తెలుగు వాళ్ళ కోసం మీరు కష్టపడి పనిచేసాం. మేము అందరికి ఆత్మీయులు. మేము మా ట్రేడింగ్ కెరీర్ వీళ్ళని మంచిగా రీసెర్చ్ అనలిస్ట్ చేస్తాం. లేకపోతే వీళ్ళని ప్రాఫిట్స్ తీసుకొస్తామని చెప్పి వాళ్ళందరికీ ఛాలెంజ్ చేస్తాం. మీరు వెళ్ళి ఎన్ఎస్‌సి దగ్గర అప్రూవ్ తెచ్చుకోండి. యాస్ పర్ సెబీ గైడ్‌లైన్స్ తీసుకొచ్చి మీరు మార్కెట్ ప్లేస్‌లో పెట్టండి. అప్పుడు మీ నిజమైన స్ట్రాటజీ అయితే నిజమే మంచిదే కదా! అవును. మీరు నిజంగా ప్రాఫిటబుల్ స్ట్రాటజీ అయితే మీ బిజినెస్ పెరిగింది. మీకే అందరూ సబ్స్క్రైబ్ చేస్తారు. దాని ద్వారా మీరు కొంత మనీని ఎగ్జిక్యూషన్ ప్లాట్‌ఫార్మ్ చార్జెస్ మీరు ఎంత పడతారో మీ ఇష్టం అది. అవును.
అప్పుడు ఈ ఫేక్ వాళ్ళ వల్ల ఏంటంటే ఇప్పుడు ఇది మంచి చేసింది సెబీ. ఇప్పుడు ఎవరు పాలో ఎవరో నీళ్ళు తెలిసిపోయింది సింపుల్గా కదా. ఇప్పుడు గైడ్లైన్స్ ఇచ్చింది, నువ్వు ఎందుకు పెట్టట్లా? నా క్వశ్చన్ అడుగుతుంది, ఇప్పటికి పెట్టి 2 నెలలు అయింది ఆల్రెడీ, ఒక్కడ పెట్టట్లా అక్కడ. అంటే వాళ్ళే తప్పుదారి పట్టిస్తున్నారు. మరి తప్పుదారి పెట్టి నువ్వు నిజాయితీగా పని చేసినప్పుడు ఎందుకు పెట్టట్లా అక్కడ? మరి యూట్యూబ్ ఛానల్ పెట్టి నువ్వు అక్కడ వాట్సాప్ నెంబర్లు ఇస్తున్నావు, మా ట్రైనింగ్ కోర్స్ ఇది అంటున్నావు, పెట్టు ఆల్గా పెట్టి తీసుకొచ్చి. నువ్వు వాళ్ళు పంచి చేయడం కూడా, ఎందుకంటే వాళ్ళందరూ పాపం 9 to 5 జాబ్ చేసుకునేవాళ్ళు, అవును, బిజినెస్ చేసుకునేవాళ్ళు, వాళ్ళకి ట్రేడ్ చేసే టైం లేదు. నువ్వు ఇచ్చే కాల్స్, కొంతమంది రీసెర్చ్ అనలిస్ట్స్ ఉంటారు, వాళ్ళు కాల్స్ ఇస్తారు. ఆ కాల్స్ ఇచ్చినప్పుడు కొంతమంది రీసెర్చ్ ఛానల్ లైసెన్స్ లేకుండా కాల్స్ ఇస్తున్నారు, అది వేరే విషయం. అది సెబీ అండర్లోకి వెళ్తే అది అయిపోతుంది. కాల్స్ ఇస్తారు టెలిగ్రామ్ ఛానల్స్లో, మరి అవన్నీ పెట్టినప్పుడు నువ్వు ఆటోమేటిక్ ఎగ్జిక్యూషన్ కూడా జరుగుతుందిగా. వాళ్ళు 9 to 5 జాబ్ చేసుకుంటారు హ్యాపీగా. నువ్వు నిజాయితీగా పనిచేసి, నిజాయితీగా నేను క్లయింట్స్కి మంచి చేస్తున్నాను, వాళ్ళ ఫైనాన్షియల్స్ని బెటర్ చేయడానికి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో ప్రాఫిట్ చూపించడానికి అనుకున్నప్పుడు నువ్వు కూడా ఆల్గో పెట్టు. నువ్వు నిజాయితీగా పనిచేసి పెట్టాలి కదా. నేను ఇది యూట్యూబ్లో కూడా ఛాలెంజ్ చేశాను. మీరు ఎంతకాలం చేస్తుంది మోసమేనా మరి జనాలు? మోసం చేస్తారు. మరి నువ్వు నిజాయితీగా పనిచేస్తే పెట్టు, నేను అప్రిషియేట్ చేస్తాను, అందరూ అప్రిషియేట్ చేస్తారు, నీ ఆల్గోని లైక్ చేస్తారు, అందరూ సబ్స్క్రైబ్ చేస్తారు. దాని ద్వారా నువ్వే యూ విల్ బికమ్ ఏ క్రోర్పతి. సింపుల్ లాజిక్. తప్పు రైట్ ఫెయిల్ అవ్వచ్చు. ఇప్పుడు ప్రోడక్ట్ ఉంది, మ్యూచువల్ ఫండ్లో కూడా ఏది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది చూస్తావు. ఆ ఫెయిల్ అయిన పర్ఫార్మెన్స్, తక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చిన దాంట్లో ఇన్వెస్ట్ చేయమాక. సింపుల్ కదా, మనం బెస్ట్ ఏది ఉందో అది చూసుకుంటాం. అలాగే నువ్వు కూడా పెడితే నీది బెస్ట్ అయితే నీ పెడతారు, ఏది బెటర్ అయితే అది పెడతారు. కానీ అట్లీస్ట్ నువ్వు నిజాయితీగా నా పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు ఈ సంవత్సరం, 3 months ఇవ్వలేదు, ఇగో ఇది ఇచ్చింది, టోటల్గా ట్రాక్ రికార్డ్ ఇది. అప్పుడు నీకు ఆడియన్స్కి లేకపోతే క్లయింట్స్కి చూస్ చేసుకునే చాయిస్ అయితే ఇస్తున్నావు, జెన్యూన్గా వర్క్ చేసేవాడు అయితే. అది నా కన్సర్న్. మరి ఇంతకాలం యూట్యూబ్లో ఉన్న వాళ్ళు నిజంగా జెన్యూన్గా పనిచేస్తున్నారు లేదని ఆడియన్స్కి, వాళ్ళ ఫాలోవర్స్కి తెలియదు. సార్ ఇప్పుడు అదే సార్, ఇప్పుడు బిగినర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టే, ఒక బిగినర్ ఎవరి దగ్గర కోచింగ్ నేర్చుకోవడానికి కానీ, లేకపోతే ఎవరైనా కాల్ ఆప్షన్స్ ఇలా ఇస్తాము, ఒకవేళ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఏమేమి చూడాలంటారు? నేను అడిగితే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూపించమని అడుగుతాను. ఓకే. అవును, నువ్వు స్టెథోస్కోప్ నేను పెట్టుకొచ్చాను. ఇప్పుడు నేను హార్ట్ ఆపరేషన్ చేస్తాను, నువ్వు పడుకో బెడ్ మీద అంటే నేను చేస్తాను హార్ట్ ఆపరేషన్. స్టెథోస్కోప్ చూసి నువ్వు నాతో ఆపరేషన్ చేయించుకుంటావు. సో ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండదు నాకు, అది అర్థం కదా. ఇక్కడ కొంచెం స్టాక్ మార్కెట్లో వాళ్ళకి ఎవడు పడితే వాడు యూట్యూబ్లో హెడ్డింగ్స్ పెట్టేసి స్టాక్ మార్కెట్ అనగానే, ఎందుకంటే కరోనా టైంలో ఎవడకాడు వేరే ఛానల్స్ వేరే కంటెంట్ క్రియేట్ చేసేవాళ్ళు కూడా స్టాక్ మార్కెట్ అనే హెడ్డింగ్లు పెట్టి స్టాక్ మార్కెట్లోకి వచ్చారు. అవునా కదా? ఎందుకు? ఇక్కడ ఇది ఒకటే బిజినెస్ నడుస్తుంది కాబట్టి, జనాలని ఫూల్ చేయొచ్చు కాబట్టి. సో అలా జరుగుతుంది కాబట్టి మీరు ట్రాక్ రికార్డ్ ఎలా చూస్తారు? నేను డాక్టర్ అని మీకు ఎలా తెలుసు? నేను ఒక హాస్పిటల్లో పనిచేసిన ట్రాక్ రికార్డ్ ఉంటుంది, ఇన్ని ఆపరేషన్స్ చేసిన ట్రాక్ రికార్డ్ ఉంటుంది, ఇన్ని ఉంటాయి. సరే, ఒక సినిమా యాక్టర్ ఉన్నాడు, అతను ఎన్ని సినిమా హిట్లు అయినాయి, ఎన్ని ఫ్లాప్లు అయినాయి, ఎంత అయింది, మొత్తం రికార్డు ఉంటుంది కదా. ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ని, అవును, ఈ హీరో మీద ఇన్వెస్ట్ చేయాలా లేదా అన్న కాన్సెప్ట్ నేను ఈ ట్రాక్ రికార్డ్ బేస్ చేసుకునే కదా నేను వెళ్ళేది. అవునా కదా? అలాగే మీరెందుకు మీ హార్డ్ అండ్ మనీ ఎంతో కష్టపడి మీ పిల్లల భవిష్యత్తు దాని మీద ఆధారపడి ఉంది, తీసుకెళ్ళి ఎవడ పడతాడు హెడ్డింగ్లు పెట్టగానే పెట్టేస్తారా? అందుకని వాళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూడండి. ఆడు ఏం చెప్పినా సోది. ఆ సొల్లు వినడానికి మనకు బాగా అలవాటు అయిపోయింది. కరోనా టైంలో ఇట్లా రీల్స్ చూడటం, యాక్షన్ ఎవరు తీసుకోరు. రీల్స్ చూడటం, సోది చెప్తే బాగా వింపుగా ఉంటుంది కదా. కానీ అసలు వర్క్ ఏంటి? ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్. అది నేను 2000 నా ఫస్ట్ వీడియోస్ నుంచి నేను అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నా, కానీ ఆఫ్కోర్స్ అల్గారిథం లేదు, రీచ్ అయినా కానీ వీళ్ళు ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోసపోతూనే ఉంటారు. ఓకే. అందుకని నీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూసి ఎందుకు నువ్వు అడుగుతుంది, నీ హక్కు అది. నీ టైం ఇస్తున్నావు, నీ మనీ ఇస్తున్నావు. నువ్వు అసలు డాక్టర్ కాదు నాకు ఎలా తెలుసు, నువ్వు అసలు ప్రొఫెషనల్ ట్రేడర్ కాదు నాకు ఎలా తెలుసు? నువ్వు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ నీ ట్రాక్ రికార్డ్ ఏంటో నాకు చూపిస్తే నేను అప్పుడు నీకు ఇన్వెస్ట్ చేస్తావో, నీ దగ్గర నేర్చుకోవడమో, లేదా నీ ఆల్గో సబ్స్క్రైబ్ చేయడమో, లేదా ఇంకేదైనా చేయడమో, నీతో అసోసియేట్ అవ్వడం, అట్లీస్ట్ నిన్ను ఫాలో చేయడమో, సబ్స్క్రైబ్ చేయడమో అనేది జరిగింది. అవును. అవన్నీ చూడకుండా వెళ్ళిపోయి లాస్ అవుతారు. తప్పదు కదా. ఆబ్వియస్గా నువ్వు వెళ్ళి ఫేక్ దగ్గరికి వెళ్తే ఆబ్వియస్గా నీకు అదే జరుగుతుంది. రిజల్ట్ కూడా అలాగే వస్తుంది. రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. అందుకని నేను ఇప్పుడు సెబీ ఇచ్చిన లైసెన్స్ ప్రకారం నీ పర్ఫార్మెన్స్ మొత్తం అక్కడ డిస్ప్లే అవ్వాలి, లీగల్గా కనపడాలి, మొత్తం ఎవ్రీడే ట్రేడ్స్ అన్నీ జరిగి అక్కడ ఉండాలి. అందుకే మా ఆల్గోలో ఓన్లీ algos.comలో మార్కెట్ ప్లస్లో పెట్టాము. అక్కడికి వెళ్ళి మీరు చూస్తే మా ట్రాక్ రికార్డ్ మొత్తం ఉంటుంది. మీరు ఫెయిల్ అయిన రోజు మీరు వచ్చి నాకు చెప్పండి. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్.